జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? లోపలికి హరీష్ రావు వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఆయన లాయర్లు ఉన్నారా? ఎవరెవరిని సిట్ అనుమతించింది? సువర్ణ కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. కేవలం హరీష్ రావును మాత్రమే అనుమతించారు. ఆయన వెంబడి అడ్వకేట్లను కూడా లోపలికి అయితే అనుమతించారు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఇక్కడికి వచ్చారు. కాకపోతే కేవలం ఓన్లీ హరీష్ రావుని మాత్రమే లోపలికి అనుమతించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో భాగంగా ఇప్పటికే నిన్న రాత్రి హరీష్ రావుకి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు ఉదయం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు విచారణకైతే హాజరయ్యారు. అయితే ఏసీపీ స్థాయి అధికారులు ఉన్నటువంటి ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో ఈ విచారణ అయితే కొనసాగనుంది. ఇప్పటికే హరీష్ రావుకు సంబంధించి కూడా ఈ పంజాగుట్ట పిఎస్లో 2024 మార్చి 10వ తేదీన కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి సిద్దిపేటకు చెందినటువంటి చిక్కదోర్ గౌడ్ హరీష్ రావు నా ఫోన్ ట్యాప్ చేశాడని కేసు నమోదు చేశాడు. అయితే ఈ కేసు సంబంధించి కూడా హైకోర్టుకు వెళ్లడంతో హరీష్ రావు అక్కడ హైకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా కూడా మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా అధికారులను అయితే విచారించారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా చాలా మంది అధికారులను ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, శవన్ రావు వంటి అధికారులను అయితే విచారించి పెద్ద ఎత్తున కూడా వారి నుంచి వారి స్టేట్మెంట్లు అయితే రికార్డు చేశారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా వారి యొక్క వాంగ్మూలాన్ని అంతా కూడా ఆధారంగా చేసుకుని గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద రాజకీయ నాయకులకు కూడా దీనికి సంబంధించి అయితే విచారణకు సంబంధించి నోటీసులు ఇస్తామని కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు నేరుగా బీఆర్ఎస్ పెద్ద నాయకులైనటువంటి హరీష్ రావుకు మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేయడం మాత్రం ఒక పెద్ద హరీష్ రావుని విచారణ చేయడం మాత్రం పెద్ద సవాలనే చెప్పుకోవచ్చు. మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ పిఎస్ అయితే కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అయితే ఏర్పాటు చేసి దాదాపు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం, ఎందుకంటే చాలా మంది బీఆర్ఎస్ నాయకులకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు అయితే ఈ జూబ్లీహిల్స్ పిఎస్ ఎదురుకైతే చేరుకున్న సిచ్యువేషన్ కూడా మనకి కనిపిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాదాపు వచ్చి 3 గంటల పాటు కూడా హరీష్ రావు విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికీ హరీష్ రావుకి కేవలం సాక్షిగానే అయితే విచారణకు పిలవడం జరిగింది. దాదాపు 160 సిఆర్పిసి కింద హరీష్ రావును అయితే విచారణకు పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు విచారణ ఖచ్చితంగా సహకరిస్తామని కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్రలో భాగంగానే జరిగిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా లోపలికి అడ్వకేట్లను కూడా అనుమతించకపోవడంతో కాస్త పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు కొంత కాస్త వాగ్వివాదం జరిగినప్పటికీ కూడా హరీష్ రావు ఒక్కడిని లోపలికి అనుమతించడంతో హరీష్ రావు లోపలికి వెళ్లి విచారణకు అయితే హాజరయ్యారు. ఇప్పటికే విచారణ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో మొత్తం 5 మంది సిట్ అధికారులతో కలిపి అయితే హరీష్ రావును అయితే విచారణ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాజకీయ నాయకుల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలైనటువంటి మాజీ ఎమ్మెల్యేలైనటువంటి చిర్మర్తి లింగయ్య, అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ రావులను కూడా ఇప్పటికే విచారించారు. అదే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా హరీష్ రావుది అయితే ఇంత మేరకు పాత్ర ఉంది అనే కోణంలో కూడా విచారించనున్నారు. ఇప్పటికే వారి యొక్క స్టేట్మెంట్ అన్నింటినీ కూడా రికార్డింగ్ చేసుకున్న పోలీసులు హరీష్ రావుకు సంబంధించి కూడా హరీష్ రావు యొక్క స్టేట్మెంట్ అంతా విచారణ చేసుకున్న తర్వాత ఈ రోజు మాత్రం హరీష్ రావుకు సంబంధించి విచారణ అయితే పోలీసులు సంతృప్తి చెందితే మొత్తం విచారణ ఈ రోజు పూర్తి అవకాశం ఉంది. లేకపోతే మరోసారి కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని కూడా అయితే తెలుస్తా ఉంది. మొత్తం దీనికి సంబంధించి కూడా ఈ రోజు హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుంది. సువర్ణ, దీనికి సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులకు అయితే ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా మంది బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకైతే ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తు నడుమ మాత్రం లోపలికి ఎవరిని అనుమతించకుండా కేవలం హరీష్ రావు మాత్రమే లోపలికి వెళ్లారు. పెద్ద ఎత్తున బయట కూడా ఇప్పటికే భారీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు, బీఆర్ఎస్ నేతలు కూడా చేరుకున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులకి అన్ని చర్యలు అయితే చేపడుతున్నారు. సువర్ణ, పరిస్థితి ఎలా ఉంది అంటే పోలీసులు ఊహించారు బీఆర్ఎస్ తరపు నుంచి భారీగా అభిమానులు అలాగే నేతలు వస్తారని. ప్రస్తుతం వచ్చారా, లేకపోతే ఆయన విచారణ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. మరి ఏ సమయంలో వచ్చే అవకాశాలు ఉంటాయి? అలాగే కేసీఆర్ అలాగే హరీష్ రావు మీడియా సమావేశం ఎప్పుడు పెట్టే అవకాశాలు ఉన్నాయంటే విచారణ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి పెడతారా, లేకపోతే అక్కడికక్కడే మాట్లాడతారా? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అయితే ఇప్పటికైతే ముందుగానే ఊహించినప్పటికీ కూడా ఈ తెలంగాణ భవన్ దగ్గరనే భారీగా పోలీసులు అయితే మోహరించి పెద్ద ఎత్తున నేతలను ఇక్కడికి రాకుండా అయితే చూసుకున్నారు. అయితే అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బాలవరం కృష్ణారావు, అదేవిధంగా
కేపీ వివేకానంద, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి, మరికొంతమంది ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా ఇక్కడికి మరికొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలు కూడా ఇక్కడికి వచ్చారు. అయితే వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి అనుమతించట్లేదు. అదేవిధంగా లాయర్లను, అడ్వకేట్లను కూడా హరీష్ రావుకు సంబంధించిన అడ్వకేట్లను కూడా లోపలికి అనుమతించకపోవడంతో ఇక్కడ కాస్త అయితే వాగ్వివాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. పోలీసులకు అదేవిధంగా బీఆర్ఎస్ నేతలకు మీద కాస్త వాగ్వివాదం జరిగినప్పటికీ కూడా ఇక్కడ మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చిన్నపాటి వాగ్వివాదం జరుగుతూనే ఉంది. మన కండిషన్ చూసుకోవచ్చు. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య చిన్నపాటి వాగ్వివాదం అయితే జరుగుతుంది. అయినప్పటికీ కూడా కేవలం హరీష్ రావుని మాత్రమే లోపలికి అలో చేశారు. అయినప్పటికీ చూస్తున్నాం, మనం క్లియర్ గా చూసుకోవచ్చు. కొద్దిగా వాగ్వివాదం అయితే జరుగుతుంది. బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు పోలీసులు చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. వాళ్ళు జై హరీష్ రావు అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వారిని మీడియాతో కూడా మాట్లాడనివ్వడానికి అనుమతించట్లేదు. మొత్తం వీరందరినీ కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే విచారణ ఎప్పటి వరకు ముగిసిందంటే మనం క్లియర్ గా చెప్పలేము. కాకపోతే విచారణ ముగిసిన తర్వాత మాత్రం హరీష్ రావు మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. సువర్ణ మొత్తం చూసుకోవచ్చు. తోపులాట జరుగుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ కూడా వారందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం దాదాపు మనం గతంలో కేవలం సాక్షిగానే పిలిచారు, హరీష్ రావుని సాక్షిగానే పిలిచారు. కాబట్టి హరీష్ రావు వాంగ్మూలం దాదాపు 3 గంటల్లో పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం గతంలో కూడా చూసుకోవచ్చు. చిర్మర్తి లింగయ్య, అదేవిధంగా మరొక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి వారి యొక్క విచారణ సమయంలో కూడా దాదాపు వారిని 4 గంటల పాటు వారిని విచారించిన తర్వాత వారిని కూడా 4 గంటలలోపే వారి విచారణ పూర్తయింది. అదేవిధంగా హరీష్ రావు విచారణకు సంబంధించి కూడా మనం గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నవీన్ రావు విచారణ దాదాపు 7 గంటల పాటు కొనసాగింది. అదేవిధంగా హరీష్ రావు విచారణ కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సువర్ణ అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ నాయకులందరినీ ఇక్కడే ఒక్క చోట ఉండకుండా వారిని పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం దీనికి సంబంధించి కూడా పోలీసులు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సువర్ణ సో అరుణ్, లోపలికి హరీష్ రావు తో పాటు ఆయన లాయర్ ని అనుమతించలేదు అని తెలుస్తోంది. మరి లాయర్ అక్కడే ఉన్నారా? ఎంతమంది లాయర్లు వెళ్లారు? అంటే కేవలం సాక్షిగానే విచారణకు పిలిచినప్పుడు లాయర్ ని ఎలో చేసే అవకాశాలు ఉంటాయి. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అనుమతించారు. అయితే హరీష్ రావు అడ్వకేట్ ఇక్కడికి 2 అడ్వకేట్లు వచ్చినప్పటికీ కూడా ఆయన వాళ్ళని అనుమతించలేదు. కేవలం హరీష్ రావుని మాత్రం లోపలికి అనుమతించినప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బీఆర్ఎస్ బలగాలు కూడా చేరుకుంటున్నాయి. మొత్తం వారి బందోబస్తు అయితే ఏర్పాటు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ బలగాలకు అదేవిధంగా పోలీసులకు మధ్య కాస్త తోపులాటగా జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కావచ్చు, అదేవిధంగా నేతలందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా విచారణ ముగిసిన తర్వాత హరీష్ రావు బయటికి వచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ కార్యాలయానికి మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. హరీష్ రావు వెంట భారీగా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కూడా చేరుకున్నారు. దీంతో 300 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే హరీష్ రావు తో పాటు 2 న్యాయవాదులు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కానీ న్యాయవాదులని విచారణ సమయంలో అనుమతించలేదు అని తెలుస్తోంది. ఇక హరీష్ రావు విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది.